ఈరోజు వాక్య ధ్యానం యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ అందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అలాగే ఈ కంటిన్యూషన్లో 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. క్రీస్తు ప్రభుల వారు ఇలా చెప్తున్నాడు. ద్రాక్షవల్లిని, చెట్టుని నేను, తీగలు మీరని చెప్తున్నాడు. అయితే అందులో మరి కొమ్మలు ఒకవేళ చెడిపోతే, అంటే పనికిరాని తీగలుగా ఉంటే వాటిని కత్తిరిస్తున్నాడు ద్రాక్ష తోట మళ్ళీ. అలాగే మనలో కూడా ఏవైనా చెడు తత్వపు, చెడు చూపులు, అసూయలు, మత్సరము, కలహము, క్రోధము, వాటివి మనలో ఉన్న ఎడల వాటిని తీసివేస్తే మరలా మనము అభివృద్ధి పొందుతాం. లేదంటే అటు వాటిని కత్తిరించి వేయటకు దేవుని యందు మనము ప్రాధేయపడాలి. నా యందు నిలిచియుండుడి, మీ అందు నేను నిలిచి ఉందును. మనము క్రీస్తునందు నిలిచి ఉండాలి, క్రీస్తు మన యందు నిలిచి ఉంటాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆ ద్రాక్షవల్లికి మనం అంటుకట్టుకుని ఉంటేనే, ఆయనతో సహవాసం భక్తి జీవితంతో ఉంటేనే మనము ఫలిస్తాము. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఎక్కువగా ఫలిస్తేనే దేవుడు సంతోషిస్తాడు. అందరం ఫలించాలని, మనమందరము దేవునికి, ఆయనకు శిష్యులుగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ దేవుడు ఈ మాటలను మన హృదయంలో దాచి ఫలింపజేయునుగాక. ఆమేన్.